నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా టిట్కో గృహ సముదాయాల ప్రారంభోత్సవం. పేదవారి సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చారన్న వైసీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు. పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి విడుదల రజని తనను ఆదరించి గెలిపించాలని కోరిన మంత్రి. వైసీపీకి రాజీనామా ఇచ్చిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ భవిష్యత్పై పునరాలోచన చేస్తానని వెల్లడి. కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల దీక్షలు. మద్దతు తెలిపిన టీడీపీ, జనసేన నేతలు. అంగన్వాడీల సమ్మెను ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగిస్తూ జీవో తీసుకురావటాన్ని వ్యతిరేకించిన వ్యవసాయ కార్మిక సంఘ నేతలు. అడవితక్కిలపాడులోని టిట్కో గృహ సముదాయాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్ అప్పిరెడ్డితో పాటు పలువురు నాయకులు, అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదవారి సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో సీఎం జగన్ టిట్కో ఇళ్లతో పాటు జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారని ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి అన్నారు. అడవితక్కిలపాడులోని టిట్కో గృహ సముదాయాల ప్రారంభోత్సవంలో అప్పిరెడ్డితో పాటు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్, కమిషనర్ కీర్తి, వైసీపీ నేతలు నూరి ఫాతిమా, డైమండ్ బాబు, కార్పొరేటర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అడవితక్కిలపాడులో 4192 ఇళ్లను పూర్తి చేసుకుని అన్ని మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు అందించడం ఆనందంగా ఉందన్నారు. పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకే నిధులు చేరుతున్నాయన్నారు. సుమారుగా ఇవాళ 1,43,600 ఇళ్లకు సంబంధించి 10,339 కోట్ల రూపాయల్ని, అంటే పేదలకు సంబంధించినటువంటి టిట్కో ఇళ్ళని మీకు స్వాధీనం చేసే ప్రక్రియలో ఇవాళ ప్రభుత్వమే 10,339 కోట్ల రూపాయలు ప్రభుత్వమే చెల్లించే విధంగా బ్యాంకులకి ఇవాళ చెల్లిస్తూ మీ అందరికి కూడా ప్లాట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉంది. అదేవిధంగా 365 అడుగులకు సంబంధించి కానీ 430 అడుగులకు సంబంధించి కానీ మీరు కట్టాల్సినటువంటి రేషియోలో 50% 50,000 ఉంటే 25,000, ₹1,00,000 ఉంటే 50,000 కట్టే విధంగా ఇవాళ ప్రభుత్వం మీ అందరికీ కూడా వెసులుబాటు కలిగించినటువంటి అంశాలు కూడా దయచేసి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మౌలిక వసతులన్నీ పూర్తి స్థాయిలో కల్పించి ఈ ప్రభుత్వం ఈ ఇళ్లని లబ్ధిదారులకు అందించాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి అధికారులందరూ కూడా ఈ మౌలిక వసతులు నేను చెప్పినట్టుగా ఇప్పటికీ కరెంటు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఎస్టీపీ అయితేనేమి ఇవన్నీ కూడా పూర్తి చేసి ఈ రోజున మీకు చాలా సంతోషంగా ఈ ఇళ్ళన్నింటినీ కూడా గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి చేతుల మీదుగా మీకు అందజేస్తున్నాం. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఏమయ్యా లోకేష్ బాబు గారు, ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మా నాన్న ఉన్నాడు, ఆయన ఉన్నాడు, మా తాతని పొడిచి 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 చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పి చెప్తారే. ఆ రోజు రాష్ట్రపతిని చేశాం, ప్రధానమంత్రిని చేశాం, దేశ రాజకీయాల్ని మా చేతిలో పెట్టుకొని తిప్పాం, చక్రం తిప్పాం, గరగర గరగర తిప్పామని చెప్పి చెప్పుకుంటా ఉంటారే. ఆ రోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన ఎందుకు చేయలేకపోయావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి, నియోజకవర్గ వృద్ధాశ్రమం కట్టిస్తానని చెప్పి, ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇస్తానని చెప్పి కనీసం ఒక్కటి కూడా ఇవ్వకపోగా 2019లో వంగి 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 దండాలు పెడితే జనం జాలి పడతారా అమ్మా? జనం జాలి పెట్టేటటువంటి పరిస్థితి లేదు. మంత్రి విడుదల రజని సంపత్ నగర్ లో పర్యటించారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మనతో మన రజనమ్మ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి,
ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవలే సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అంబటి రాయుడు ట్వీట్ చేశారు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా అని తెలిపారు. అంగన్వాడీల సమ్మెను అణచివేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఎస్మా చట్టం ప్రయోగిస్తూ జీవో తీసుకురావటం దుర్మార్గమని వ్యవసాయ కార్మిక సంఘ నేతలు తెలిపారు. ఈ మేరకు శంకరవిలాస్ సెంటర్లో జీవో ప్రతులను తగలపెట్టి నిరసన తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారని, సీఎం జగన్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని కార్మిక సంఘ నేత వెంకట్ నిలదీశారు. నియంతలా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. కుటుంబాలతో సహా రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు నూతన సంవత్సర కానుక జగన్మోహన్ రెడ్డి గారు ఎస్మా చట్టాన్ని అంగన్వాడీల మీద ప్రయోగిస్తానని, ఇతరులు ఎవరు పోరాటాలు చేసినా వారికి ఇదే వర్తిస్తాయని ఒక హెచ్చరిక చేయటం ఇది నియంతలు చేసే పని, ఫ్యాసిస్టులు చేసే పని, ప్రజాస్వామ్యం మీద ప్రజల మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు చేసే పని. కాబట్టి తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని రద్దు చేయాలి. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అంగన్వాడీలకి మీరిచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఈ జీవోని ఇక్కడ దగ్ధం చేయటం జరిగింది. కాబట్టి అంగన్వాడీ పోరాటం ఇది అంగన్వాడీ పోరాటం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా పోరాటం, ఇది ప్రజల కోసం జరుగుతున్న పోరాటం. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు బేషరతుగా చర్చలకు పిలిచి ఎస్మాన్ రద్దు చేసి వారికి వేతనాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ అన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా టీఎన్టీయూసీ నిలిచింది. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలను రోడ్డున పడేశారని నసీర్ మండిపడ్డారు. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని రాగానే వెంటనే వాళ్ళని పర్మనెంట్ చేస్తానని చెప్పి నమ్మబలికి వాటిలో ఓట్లను దండుకొని సమాన పనికి సమాన వేతనం అంటూ వాళ్ళకి మీరు ఇస్తారా, నేను వచ్చిన తర్వాత ఇవ్వాలా అని చెప్పి డిమాండ్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు అధికార పీఠం ఎక్కిన తర్వాత మున్సిపల్ కార్మికుల పొట్టగొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరినీ కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కరోనా మహమ్మారిలో అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చి విధులను నిర్వహించి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఎక్కడా కూడా ఒక్క రూపాయి ఆర్థిక సహాయం చేయకపోగా ఈరోజు చెప్పినటువంటి వాగ్దానాలను కూడా తుంగలు తొక్కి రోడ్లు పాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార సభ 8వ తేదీన జరగనున్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు. త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార సభకి సంబంధించిన పోస్టర్లను యూటీఎఫ్ కార్యాలయంలో లక్ష్మణరావు, నొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆవిష్కరించారు. త్రిపురనేని రామస్వామి చౌదరి గొప్ప కవి, సాంఘిక సంస్కర్త అని, సాంస్కృతిక ఉద్యమానికి మార్గం వేసిన మహాపురుషుడన్నారు. కొన్ని సంవత్సరాలుగా నగరంలో త్రిపురనేని రామస్వామి పురస్కార సభ నిర్వహించి పలువురు కవులకు పురస్కారాలను బహుకరిస్తున్నట్లు చెప్పారు. కత్తి పద్మారావు లాంటి వారికి పురస్కారాలను ఇస్తున్నట్లు తెలిపారు. వాగ్గేయకారుడు జయరాజుకు ప్రథమ పురస్కారం అందించడంతో పాటు వీకేసీ పార్టీ మహిళా అధ్యక్షురాలు జయసుధ, ప్రగతి నారి శక్తి సంస్థ వ్యవస్థాపకులు పొట్లూరు దేవి, రీసెర్చ్ స్కాలర్ పారా అశోక్లకు పురస్కారాలను ఇస్తున్నట్లు చెప్పారు. త్రిపురనేని రామస్వామి చౌదరి ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా అందరూ పనిచేయాలని కోరారు. ఈసారి రేపు 8వ తారీఖు జరిగే కవిరాజు పురస్కారానికి ప్రథమ పురస్కారం జి జయరాజు గారు, ప్రజాకవి, వాగ్గేయకారుడు. ఈయన తెలుగు సాహిత్యంలో ఒక విప్లవ కవిగా, పాఠకుడుగా, గాయకుడుగా, వాగ్గేయకారుడుగా
చాలా గొప్ప రచనలు చేశాడు ఆయన. ఈ మధ్యనే శిలా నీవే శిల్పం నీవే అని ఒక పెద్ద తత్వాన్ని, ఒక అద్భుతమైన గేయాన్ని రచించి మొత్తం తెలుగు సాహిత్యాన్ని, తెలుగు పాఠకులందరినీ కూడా, తెలుగు సమాజాన్ని ఉత్తేజపరుచినటువంటి ప్రజాకవి, వాగ్గేయకారుడు జయరాజు గారిని పురస్కారం చేయడానికి ఈ కమిటీ చాలా సంతోషం వ్యక్తం చేస్తుందని చెప్పి తెలియజేస్తాము. ఆయనకి ప్రథమ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రముఖులు కూడా ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా కె జయసుధ గారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వీసీకే పార్టీ, ఆవిడ కూడా సామాజిక రంగంలో పనిచేస్తూ ఉంది. ఆవిడకి కూడా రామస్వామి చౌదరి గారు పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఈసారి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార సభ 8వ తేదీ సాయంత్రం 5 గంటలకి ఇక్కడ 2/7 సిపిఎం కార్యాలయం మీటింగ్ హాల్లో జరుగుతుంది. ఈసారి పురస్కారాలని జయరాజ్ గారు, జయసుధ గారు, పొట్లూరి దేవి, పారా అశోక్ ఈ నలుగురికి ఇస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యమైనటువంటి అతిథులుగా మరి మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, అలాగే వెర్సం రాష్ట్ర నాయకులు సిఎస్ఆర్ ప్రసాద్ గారు, నాగార్జున యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ రావిల సాంబశివరావు గారు, అలాగే అప్సర్ బాబు గారు, వీళ్ళంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు సమాజంలో మరి హిందుత్వ ఆలోచనలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి హేతువాద భావాలు తగ్గిపోతున్నటువంటి సమయంలో తప్పనిసరిగా రామస్వామి చౌదరి లాంటి వాళ్ళ ఆలోచనల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా జరుగుతున్న ఈ సభని జయప్రదం చేయాలని అందరినీ కోరుతున్నాను. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కొనసాగింది. టీడీపీ, జనసేన నేతలు ధర్నాకు సంఘీభావం తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోవెలమూడి నాని, నేరెళ్ల సురేష్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ 4.5 గడుస్తున్నా ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. ఇమ్మీడియట్గా మేము ఈ పరదాల ముఖ్యమంత్రిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మీరు 26,000 ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికుడికి చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈయన ఆ రోజున ఒకసారి అవకాశం ఇవ్వమన్నప్పుడు ముఖ్యమంత్రి సిపిఎస్ ఎమ్మటే రద్దు చేస్తా ఉన్నారు. చాలామంది అక్కడ కార్మికులు పర్మనెంట్ వాళ్ళు కూడా దాంట్లో దీక్షలో కూర్చున్నారు. వాళ్ళకు కూడా నువ్వు సిపిఎస్ రద్దు చేస్తావో, వాళ్ళకి ఏవైతే బెనిఫిట్ చూపిస్తావో, నువ్వు ఏమైతే వాగ్దానం చేసి తప్పుడు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చావో దీన్ని కూడా ఇమీడియట్గా నువ్వు చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకోవాలని చెప్పి ఈ పరదాల ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇవాళ టీఎన్టీయూసీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ఐక్యత కోసం, వాళ్ళ యొక్క డిమాండ్స్ కోసం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏదో పిలిచారంట. సస్యశ్యామలంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో 2019లో ఒక దౌర్భాగ్యుడైన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అరాచకం సృష్టిస్తున్నాడు, అల్లకొల్లం సృష్టిస్తున్నాడు. నా అక్క నా చెల్లి అంటాడు. అలానే ఇప్పుడు భవన కార్మికులు ఇబ్బంది పెడుతున్నాడు, పారిశుద్ధ కార్మికులు ఇబ్బంది పెడుతున్నాడు, ఆశా వర్కర్ని ఇబ్బంది పెడుతున్నాడు, అంగన్వాడీలు ఇబ్బంది పెడుతున్నాడు, చివరికి తన సొంత తల్లి చెల్లిని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. కనీస వేతనం ఇస్తానని చెప్పి పాదయాత్రలో చెప్పాడు. కనీసం దాని గురించి పట్టించుకుని పాపాలు వెళ్ళి ఇన్నిసార్లు మీటింగ్ జరిగినా కానీ దాని గురించి స్పందించట్లేదు. రోడ్లు మొత్తం అస్తవ్యస్తంగా ఉంది, ఎక్కడ చెత్త అక్కడే ఉంది. దానివల్ల రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎమ్మటే వీళ్ళ గురించి స్పందించి వాళ్ళ న్యాయమైన డిమాండ్ తీర్చాలని చెప్పి జనసేన టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్మికుల ఆందోళన ఉధృతమవుతుంది. మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటరీ వర్కర్స్ యూనియన్ ధర్నా నిర్వహించింది. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని యూనియన్ నేతలు మధుబాబు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతుంటే కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ఉండడం కరెక్ట్ కాదని సురేష్ అన్నారు. కనీస వేతనం ఏదైతే డిమాండ్ చేస్తున్నారో మున్సిపల్ ఎంప్లాయీస్ అది చాలా సమంజసమైంది. అలాగే రెండోది అనేక డిపార్ట్మెంట్స్లో పనిచేసే మున్సిపల్ ఎంప్లాయీస్కి అలవెన్సెస్ ఇవ్వాలి. ఆ అలవెన్సెస్ ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అనేక వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి మున్సిపల్ రంగంలో. ఆ ఖాళీలను కూడా భర్తీ చేయడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి పారిశుధ్య కార్మికులు కానీ ఇతరులు కానీ వాళ్ళ మీద ఏదైతే పని భారం పడుతుందో తగ్గడానికి అవకాశం ఉంది. అందువల్ల వేల సంఖ్యలో ఉన్నటువంటి ఖాళీలని భర్తీ చేయాలని మున్సిపల్ ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, అలాగే మున్సిపల్ కార్మికులందరినీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ 2వ తారీఖు జరిగిన చర్చల్లో మా అన్ని కార్మిక సంఘాలు కూడా పాల్గొనడం జరిగింది. ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఆదిమూలపు సురేష్ గారు కూడా, శ్రీలక్ష్మి గారు కూడా
ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ 2 డిమాండ్లపై ప్రభుత్వం ససేమిరా అంటంతో కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఇచ్చిన మాట ప్రకారమే మేము అడుగుతున్నాం తప్పనించి మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదని చెప్పి తెలియజేస్తే, శుభమస్తు షాపింగ్ మాల్లో 29వ లక్కీ డ్రా కార్యక్రమం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్ వారు పెద్ద పండుగల పేరుతో నిర్వహించిన డ్రాలో దిలీప్ 29వ ఎలక్ట్రికల్ బైక్ ను గెలుచుకున్నారు. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగిన డ్రాలో జనసేన పార్టీ నగరాధ్యక్షుడు నేరెళ్ల సురేష్ పాల్గొని డ్రా తీశారు. డ్రాలో 29వ ఎలక్ట్రికల్ బైక్ విజేతగా దిలీప్ నిలిచారు. ఎలక్ట్రికల్ బైక్ విజేతకు నేరెళ్ల సురేష్ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్ అన్ని ప్రాంతాల్లో విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. షోరూం ఎండీ బయ్యా రవికుమార్ డ్రాలో మొత్తం 37 ఎలక్ట్రికల్ బైకులు, 2 కార్లను బహుమతులుగా ఇస్తున్నట్లు తెలిపారు. పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆఫర్లను నగరవాసులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో మేనేజర్లు సుమన్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్లో రోజు పండగలే, రోజుకొక స్కూటర్ గిఫ్ట్తో వాళ్ళు శరవేగంతో వాళ్ళు సేవా కార్యక్రమాల ద్వారా కూడా వాళ్ళు సంపాదించిన కొంచెం డబ్బుల్లో కూడా వాళ్ళు ఏదో ఒకటి వారి వల్ల మాకు రూపాయలు లాభం వచ్చింది, దాంట్లో 10 పైసలు ఖర్చు పెడతామన్న ఆలోచనతో ఇలా రోజుకో స్కూటర్ అనేది తీస్తున్నారు. ఇక్కడ అదివరకు గతంలో అయితే కనుక షోరూమ్స్లో ఓన్లీ డబ్బున్న వారికే ఎంట్రన్స్ అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఈ శుభమస్తు షాపింగ్ వారు మధ్యతరగతి వారికి, పేదలకి అందుబాటు ధరల్లో మంచి క్వాలిటీ, మంచి డిజైన్స్తో సరసమైన ధరలతో ఇస్తున్నారు. ఆడవారికైనా, మగవారికైనా, పిల్లలకైనా, పెద్దలకైనా వాళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి. ఈ పండుగ సందర్భంగా అందరూ దాన్ని ఉపయోగించుకోవాల్సి కోరుచున్నాం. మా శుభమస్తు షాపింగ్ మాల్ 1 ఇయర్ పూర్తి చేసుకుంది. ఇంచుమించుగా 2వ సంక్రాంతి జరుపుకుంటున్నాం గుంటూరులో. మమ్మల్ని ఆదరిస్తున్న కస్టమర్లకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పెద్ద పండుగలు, పెద్ద పెద్ద కార్లు, రోజుకో స్కూటర్లో లక్కీ డ్రాలో భాగంగా ఈరోజు గుంటూరు షోరూంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ కార్యక్రమానికి మా తోటి వ్యాపారస్తులు, అదేవిధంగా జనసేన గుంటూరు పట్టణ అధ్యక్షులు నేరెళ్ల సురేష్ గారు రావడం, వారి చేతుల గుండా డ్రా తీయడం, ఈరోజు లక్కీ విజేతని ప్రకటించడం జరిగింది. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత ఆందోళన చేపట్టింది. జగన్ యువతకు చెప్పేవి అన్ని నీటి మాటలే అని చెప్తూ నీటి మూటలతో నిరసన తెలిపారు. తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న 2,30,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో 1,00,000కు పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. జగన్ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామనే మాటలు నీటి మూటలుగా మిగిలాయన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వల్ల 21,000 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాత్ వైసీపీ పార్టీకి సంబంధించిన దివంగత నేత ఏదైతే గౌతమ్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 5.7 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. అట్లాగే ఈ గడచిన 4.5 ఏళ్ల కాలంలో మత్తుకు బానిసలే కానివ్వండి, ఉద్యోగాలు లేక కానివ్వండి, 21,000 మంది ఆత్మహత్యలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి కేంద్ర మంత్రి గారు స్వయం పార్లమెంట్లో చెప్పినప్పటికీ ఇవన్నీ బుకాయింపులు చేస్తూ ఈరోజు నిరుద్యోగులు పక్కన ఉద్యోగాలు లేక చచ్చిపోతున్నారు. గంజాయికి మత్తుకి బానిసలైపోయి ఆంధ్రప్రదేశ్లో 10,000 ఎకరాల్లో గంజాయి పంట నాశనం చేసామని సాక్షాత్ బీజేపీ గారు చెప్పారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజాయికి, కొక్కైన్లకి, హరైన్లకి, మత్తు మాదక ద్రవ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు ఈ ముఖ్యమంత్రి గారు. మేము చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే. ఈరోజు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సదస్సు సిపిఎం కార్యాలయంలో జరిగింది. వ్యవసాయ రంగ సంక్షోభం, వ్యవసాయ కార్మికులపై ప్రభావం, భూ సమస్య, దాని ప్రాధాన్యత అనే అంశాలపై 2 రోజుల పాటు జరుగుతున్న సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు భూమిని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలు సగటున 3% పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు 100% పెరుగుతున్నాయని, రైతుల కంటే ఎక్కువగా 5,600 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కొనుగోలు శక్తి పెరిగితేనే రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. భూమిపై ఆధారపడి జీవించే వారికి భూమి పంపిణీ చేయాలన్నారు. భూమి పంపిణీ చేసే పార్టీలకు మాత్రమే వ్యవసాయ కార్మికులు మద్దతు తెలపాలన్నారు. భవిష్యత్ కార్యాచరణపై 2 రోజుల పాటు జరిగే సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ విజయ రాఘవన్,
జనరల్ సెక్రటరీ వెంకట్, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి వెంకటేశ్వర్లు, మహిళా కన్వీనర్ శివనాగరాణి, జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గుంటూరులో ఒకప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చి బతుకుతున్నటువంటి వ్యవసాయ కార్మికులు ఈరోజు గుంటూరు జిల్లాలో సక్రమంగా నీటి సౌకర్యం లేక, రైతు గిట్టుబాటు ధర లేక, పంటలు లేక పశ్చిమ ప్రాంతంలో పల్నాడు ప్రాంతం నుంచి కూడా వలసలు పోయే పరిస్థితి ఈరోజు గుంటూరు జిల్లాకు వచ్చింది. అదేవిధంగా అర్బనైజేషన్ పెరిగిన తర్వాత ఉపాధి హామీ కట్ చేయడం వల్ల ఒక్క మంగళగిరి డివిజన్లోనే 20,000 కుటుంబాల వ్యవసాయ కార్మికులు పని కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. రాజధాని ప్రాంతంలో పని లేక వలసలు పోతున్నారు. అందుకోసమే ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి 2 ఎకరాలు భూ పంపిణీ చేయాలి, 200 రోజులు ఉపాధి పనులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ 2 లక్ష్యాలతో ఈ వర్క్షాప్ జరుపుతున్నాం. రానున్న ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున భూ పోరాటానికి సిద్ధం కాబోతున్నాం. భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. యూటీఎఫ్ కార్యాలయంలో మోదీ బచావో దేశ్ బచావో అనే నినాదంతో జరిగిన కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. దేశంలో లౌకికవాదాన్ని హరించే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందన్నారు. కులాలు, మతాలను రెచ్చగొడుతూ మోడీ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దేశాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. మతోన్మాద శక్తుల చేతుల నుండి దేశాన్ని కాపాడేందుకు 12వ తేదీన జరిగే సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, హనుమంతురెడ్డి, నన్నరాజు, నరసింహారావు, మన్నవ హరిప్రసాద్, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మేధావులందరితోటి దళిత ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, ఇతర వామపక్ష పార్టీలతోటి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక పేరుతోటి ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ పిలుపుని ప్రజలంతా అందుకొని బీజేపీని ఓడించే దానికోసం కృషి కొనసాగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకి దేశ ఆర్థిక పారిశ్రామిక రంగాన్ని దారాదత్తం చేస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుంచి దేశాన్ని రక్షించడం కోసం ఈ వేదిక పనిచేస్తూ ఈ నెల 12వ తేదీన సిద్ధార్థ గార్డెన్స్లో జరిగే సభకి భారీ సమీకరణతోటి గుంటూరు జిల్లా నుంచి అన్ని వర్గాల మేధావులు మోడీ విధానాలని వ్యతిరేకించే వాళ్ళంతా తరలి రావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గుంటూరు తూర్పు తెలుగుదేశం పార్టీ నాయకులు సయ్యద్ ముజీబ్ మహిళలకి ఆర్థిక భరోసా కల్పిస్తూ స్వయం ఉపాధి సహాయం కింద తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. ఇందులో భాగంగా టిఫిన్ బండ్లు, కూరగాయల బండ్లు, రజక సోదరులకు ఇస్త్రీ బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా సయ్యద్ ముజీబ్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గెలుపు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం ఉందని తెలిపారు. ఉపాధి అవకాశాలు లేక పేద, మధ్యతరగతి వారి బ్రతుకులు ప్రస్తుత ప్రభుత్వంలో దుర్భరంగా మారాయని, యువతకు సరైన ఉపాధి కల్పించలేని ప్రస్తుత ప్రభుత్వాన్ని సాగనంపి చంద్రబాబు గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టాలని తెలిపారు. పేదవారికి సాయం అందించాలనే ఉద్దేశంతో నా శక్తి మేర సేవలను అందిస్తున్నానని, మునుముందు మరింత స్థాయిలో సేవలను అందించే శక్తి సామర్థ్యాలను భగవంతుడు తనకు ప్రసాదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు. వర్గాలకు ఉపాధి సహాయం చేయాలనే ఉద్దేశంతో మా ఫౌండేషన్ ఎస్ఎం చారిటబుల్ ఫౌండేషన్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాల నుంచి కుల మతాలకు అతీతంగా పార్టీల ప్రాంతంగా స్థిరాస్తి హక్కు చట్టం వరమా శాపమా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం బ్రాడీపేటలో జరిగింది. రాజ్యాంగ చర్చా వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో స్థిరాస్తి హక్కు చట్టం వరమా శాపమా అనే అంశంపై చర్చించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎంవి రాజారాం పాల్గొని స్థిరాస్తి చట్టంపై లాభనష్టాలను వివరించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష కార్యదర్శులు నడింపల్లి గురుదత్, అవధానుల హరి, డాక్టర్ టి సేవాకుమార్ తదితరులు పాల్గొన్నారు. Even supermarkets 50 paisa if you leave it, it goes to crores. Thanks to digital system,
by virtue of digital system 26 paisa we are paying. 76 paisa is charging 1 rupee earlier, otherwise 1 rupee. They are earning crores of rupees. That's the actually calculation which we have done it. This act also a hidden effect on the public, because if you don't register the property within the time frame, and if you register the property within the time frame of 2 years, and you don't know what is registration and all, he will not display to you immediately. Go and do it later, because certificate is with him. శ్రీ త్యాగరాజస్వామి 177వ ఆరాధనా ఉత్సవాలను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు నూతన కార్యదర్శి వల్లూరి కృష్ణకిషోర్ తెలిపారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం త్యాగరాజస్వామి వేదికగా జనవరి 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్యాగరాజ సాంస్కృతిక సంస్థ 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కృష్ణకిషోర్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఔత్సాహిక స్థానిక కళాకారులచే కచేరీలు ఉంటాయని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుండి ప్రతిరోజు ప్రధాన కచేరీలు జరుగుతాయన్నారు. సంగీతాభిమానులు, కళాకారులు ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సంస్థ ఉపాధ్యక్షులు ఎస్ గిరిజాశంకర్, సలహాదారులు నేతి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనేక రాష్ట్రాల నుంచి ప్రముఖ విద్వాంసుల్ని మేము ఇక్కడికి పిలిచి ఈ సంఘం వారం రోజుల పాటు చక్కటి సంగీత కచేరీలని నిర్వహిస్తున్నది. అలాగే ఎంతోమంది కళాకారులు మా సంస్థలో గత 45 సంవత్సరాలుగా మంచి కార్యక్రమాలని ఇవ్వటం జరుగుతుంది. సో ఇదే విధంగా ఈ సంవత్సరం జనవరి 25వ తారీఖు నుంచి 31 వరకు వారం రోజుల పాటు సాయంత్రం పూట అలాగే ఉదయం స్థానిక విద్వాంసులచే అలాగే అప్కమింగ్ ఆర్టిస్టులు అంటే లోకల్గా సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థులచే లఘు కచేరీలు నిర్వహిస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి ప్రజలందరూ చక్కగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అమరావతి రోడ్లోని కేఎస్ఆర్ క్యాంటీనం క్రీడా ప్రాంగణంలో 6వ రోజు షటిల్ క్రీడా పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ నూతక్కి శ్రీనివాసరావు, సెక్రటరీ డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. పోటీల్లో గెలుపొందిన వారికి డాక్టర్ నూతక్కి శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైనల్స్ లో పాల్గొనేందుకు తోటి డాక్టర్లందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా టిట్కో గృహ సముదాయాల ప్రారంభోత్సవం. పేదవారి సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చారన్న వైసీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు. పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి విడుదల రజని తనను ఆదరించి గెలిపించాలని కోరిన మంత్రి. వైసీపీకి రాజీనామా ఇచ్చిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ భవిష్యత్పై పునరాలోచన చేస్తానని వెల్లడి. కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల దీక్షలు. మద్దతు తెలిపిన టీడీపీ, జనసేన నేతలు. అంగన్వాడీల సమ్మెను ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగిస్తూ జీవో తీసుకురావటాన్ని వ్యతిరేకించిన వ్యవసాయ, కార్మిక సంఘ నేతలు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.